హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ మాత్రం కానీ చాలా ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పుకోవచ్చు. సో ఆస్ట్రేలియాకి భయం అంటే తెలియని ఆస్ట్రేలియాకి భయాన్ని పుట్టించినటువంటి శ్రీలంక వెన్నులో వణుకు పట్టించిందని చెప్పుకోవచ్చు శ్రీలంక. సో ఇప్పుడు శ్రీలంక పైన ఆస్ట్రేలియా ఓడిపోవడం వల్ల ఈరోజు జరిగేటువంటి మధ్యాహ్నం మ్యాచ్ ఏదైతే ఉందో ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే. సో జింబాబ్వే కనుక గెలిస్తే ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ద సూపర్ ఎయిట్స్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే ఐర్లాండ్ కనుక గెలిస్తే ఆస్ట్రేలియా కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. సో కాబట్టి మరి చూద్దాం, చాలా రసవత్తరంగా ఉండబోతుంది. అండ్ సో మరి మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే వీళ్ళకు స్టార్ట్ మాత్రం చాలా మంచి స్టార్టే వచ్చింది. ఆస్ట్రేలియాకి ఎడాపెడా బౌండరీ సిక్సర్స్ అయితే సాధిస్తూ వచ్చారు ఇద్దరు కలిసి. మిచ్ మార్ష్ ఇంజరీ నుంచి రికవర్ అయ్యి వచ్చాడు. అండ్ ట్రావిస్ హెడ్ కూడా మంచిగా పార్ట్నర్షిప్ అయితే చేశారు. ఇద్దరు కూడా తలా 50s బాదుకున్న తర్వాత 104 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 104 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన మరుక్షణమే ట్రావిస్ హెడ్ 56 రన్స్కి అవుట్ అయ్యాడు. తర్వాత 54 రన్స్కి మిచ్ మార్ష్ కూడా అవుట్ అయిన తర్వాత వికెట్ల పతనం మొదలైంది. ఈ క్రమంలో కన్సాలిడేషన్ దగ్గర నుంచి అగ్రెషన్ కూడా జరిగింది. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ జోష్ ఇంగ్లీష్ ఇద్దరు కలిసి కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పినప్పటికీ వీళ్ళిద్దరూ ఓవర్ల వ్యవధిలోనే 21 ఒకరు, 27 ఒకరు చేసి అవుట్ అయిన తర్వాత 21 రన్స్ వ్యవధిలోనే 6 వికెట్స్ కొలాప్స్ అయినవి చూసాం ఆస్ట్రేలియా దగ్గర నుంచి. హౌ ఇమాజిన్, ఒక్కసారి 104 రన్స్ దగ్గర ఎక్కడ మంచి స్టార్ట్, తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 77కే 10 వికెట్స్ కోల్పోవడం. నిజంగా చెప్పాలి అంటే గ్రౌండ్ ఫీల్డింగ్ పామ్డప్ అని చెప్పుకోవచ్చు శ్రీలంక దగ్గర నుంచి. సో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి, వాళ్ళు చేసినటువంటి రిస్ట్రిక్ట్స్కి చాలా మంచిగా కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు శ్రీలంక. సో ఈ రన్ చేజ్ ఎలా ఉంటుంది అని అందరూ అభిమానులను మునివేళ్ల పైన నించోబెట్టింది శ్రీలంక. సో అయితే లక్ష్య ఛేదనకు దిగింది శ్రీలంక. అంతకంటే ముందు వికెట్స్ కనుక చూస్తే దుష్మంత చమీరాకి 2 వికెట్లు అండ్ మహేష్ తీక్షణ 1, హేమంత ఈసారి ఆకట్టుకున్నాడు గైస్. ఓమన్తో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ ఈసారి ఆకట్టుకున్నాడు. 3 వికెట్లు అయితే తీసుకోగలిగాడు. హేమంతకి 3 వికెట్లు వచ్చాయి. అండ్ వెలాలగికి 1 వికెట్ అయితే రావడం జరిగింది. సో అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన శ్రీలంకకి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. కుశల్ పెరేరా 1 రన్ చేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ 10 ఉంది. ఈ క్రమంలో కుశల్ మెండిస్, పతుమ్ నిశాంక ఇద్దరు కలిసి 97 రన్స్ పార్ట్నర్షిప్ తీసుకురావడం జరిగింది. ఆస్ట్రేలియాకి ఎక్కడ కూడా అర్థం కాలేదు. డ్రింక్స్ బ్రేక్ వచ్చినప్పటికీ వాళ్ళు 2 ఓవర్స్ వరకు కన్సాలిడేట్ చేసిన తర్వాత మళ్ళీ అగ్రెషన్లోకే వచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా వాళ్ళ ఇంటెంట్ ఎలా ఉందంటే ఎక్కడ కూడా మేము తగ్గము అండ్ ఒక 3rd గేర్ 4th గేర్లో బ్యాటింగ్ చేయడం జరిగింది.
వచ్చిన కాడ నుంచి బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశాడు కుశల్ మెండిస్ మాత్రం. అతను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లోనే బౌండరీ, అక్కడ నుంచి ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. డిఆర్ఎస్ రివ్యూస్ కూడా ఆస్ట్రేలియాకి కలిసి రాలేదని చెప్పుకోవచ్చు గైస్. సో తర్వాత ఈ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కస్ స్టాయినిస్కి తన రెండో వికెట్ తీసుకున్నాడు. 51 రన్స్ చేసి కుశల్ మెండిస్ అవుట్ అయిన ఆనందం ఎంతోసేపు నిలవలేదని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాకి. ఎందుకంటే పవన్ రట్నాయకే ఓమన్తో మంచి ఫామ్ అయితే తెచ్చుకొని వచ్చాడు. చరిత్ అసలంకకి రీప్లేస్మెంట్గా వచ్చాడు. వచ్చిన దానికి న్యాయం చేస్తున్నాడు. 2 మ్యాచ్ల్లో విజయ లక్ష్యం ఉంది అంటే పవన్ రట్నాయక్ యొక్క ఇన్నింగ్స్ కూడా ఒక వెన్నుముక్క, ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా వచ్చింది. సో తర్వాత చూస్తే పవన్ రట్నాయక్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. 28 రన్స్ వేసాడు. 28 రన్స్ వేసి లాస్ట్ వరకు వండి అండ్ పతవ్ నిశాంకకి మంచిగా స్ట్రైక్ రొటేట్ చేసి సెంచరీ చేయడానికి ముఖ్య కారకుడు అయ్యాడని చెప్పుకోవచ్చు. సో తను సెంచరీ కూడా చేయడం జరిగింది. 2010లో మహిళా జయవర్ధన చేస్తే ఇప్పుడు 2026లో అంటే అరౌండ్ 16 ఇయర్స్ తర్వాత ఇప్పుడు పతవ్ నిశాంక దగ్గర నుంచి ఈ సెంచరీ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా రావడం జరిగింది. 50 కూడా 20+ బాల్స్లోనే చేయడం జరిగింది కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ఒకే ఓవర్లో 50 చేయడం ఇంకా ఒక మిరాకిల్ గైస్. ఎందుకంటే ఫస్ట్ పతవ్ నిశాంక్ అయిపోతే తర్వాత కుశల్ మెండిస్ది అయిపోయింది అని చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి వాళ్ళు చెడుగుడు ఆడారని చెప్పుకోవచ్చు. సో ఆస్ట్రేలియాకి మాత్రం 3 చెరువుల నీళ్ళు అయితే తాగిచ్చారు. సో ఇక్కడ నుంచి ఓమన్తో ఎలా రికవరీ అవ్వగలరు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మరి క్వశ్చన్ మార్క్స్ దగ్గర నుంచి బాక్సెస్ అన్ని టిక్ చేస్తారా అనేది చూడాలి. ఈరోజు ఆస్ట్రేలియా ఉండేది లేనిది మధ్యాహ్నం మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకి తేలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.